ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇచ్చున్నాడు. అది 119వ కీర్తన 174వ లేఖనాన్ని మనం పరిశీలనగా చదువుకుందాం. ప్రభువా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను. దేవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను. అవును, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క ప్రాణము కూడా దేవుని యొక్క రక్షణ కొరకు ఆశపడుతూ జీవించుతున్నది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. మన ఉదయకాల సమయం నుండి సాయంకాలం వరకు కూడా దేవుని యొక్క రక్షణ మనకు కావాలని మనం అత్యధికంగా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ప్రభువుల వారు అంటున్నారు, మరి నువ్వు ఆశ చూసినంత వరకు బాగానే ఉంది, కానీ అంతే భయము భక్తి నా ఎడలో కూడా ఉండాలి కదా అని ప్రభువుల వారు అంటున్నారు. ఎప్పుడైతే మనము భయము భక్తి కలిగి ప్రభువునందు స్థిర విశ్వాసులుగా జీవిస్తామో అప్పుడు ఆయన రక్షణ దినమెల్లా ఉండడానికి కూడా ఆయన కృప చూపుతారు. మరి అలా ఉన్నామా ఆలోచించాలి. ఆయన రక్షణ కొరకు కనిపెట్టుతున్న వారిలో ఉన్నామే, కానీ ఆయన యందు నిరీక్షణ కలిగి భయభక్తులు కలిగి జీవించే ఆ యొక్క జీవితము విశ్వాసుల్లో లేదు. కనుక ఈ దినము నుండి అయినా సరే మనము భయము భక్తి కలిగి స్థిర విశ్వాసులుగా దేవుడిలో జీవించి అప్పుడు ఆయన రక్షణ కొరకు కనిపెట్టవలసిన అవసరం ఉందని ప్రభువు వారు తెలియజేస్తున్నాడు. కనుక అందరం కూడా ఈ దినమున ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీ పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. నీ ఇచ్చిన ఆయుష్కాల దినమును బట్టి ప్రభువా, వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీ రక్షణను దయచేయమని, వారితో పాటుగా నాకును మీ రక్షణను దయచేయమని బ్రతిములు అనుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.